రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని రెడ్డి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గణపతి ధ్వజయుక్త శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మాజీ శాసన సభ్యులు కటిక మృత్యుంజయంతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, నాయకులు విచ్చేసి ఆలయ కమిటీ సభ్యులు, నేతలకు ఘన స్వాగతం పలికి వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య అమ్మవారిని దర్శించుకున్నారు. సిరిసిల్ల మాజీ మంత్రి కేటీఆర్, కేకే మహేందర్ రెడ్డి అమ్మవారి కార్యక్రమంలో ఇద్దరు ఎదురుగా కలుసుకొని కరచలం కలుపుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు. విశేషం అనంతరం వచ్చిన భక్తులకు రెడ్డి సంఘం సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాలకుర్తి సుధాకర్, గౌతమ్ శర్మ సిద్ధాంతి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు కేకే మహేందర్ రెడ్డి గారికి, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా శాసనసభ్యులు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. 10 రూపాయలు ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా అమ్మవారి గారికి గౌరవనీయులు కేకే మహేందర్ రెడ్డి గారు 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి అనుగ్రహం సదా ఉండాలని కోరుతూ, వారి కుటుంబ సభ్యులపైన అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అలాగే మాజీ జడ్పీటీసీ సోమిశెట్టి విజయ లక్ష్మణ్ గారు 10,000 రూపాయలు, మాజీ ఎంపీపీ గారు కరుణా సురేందర్ రెడ్డి గారు 10,000 రూపాయలు విరాళంగా ఇచ్చి వారి కుటుంబ సభ్యులపైన మహాకాళి అమ్మవారి గంభీరావుపేట గ్రామ 10,100 రూపాయలు గ్రామాన్ని ప్రకటించారు. వారికి, వారి కుటుంబ సభ్యులు, రాజన్న సిరిసిల్ల శాసనసభ్యులు మాన్యులు గౌరవనీయులు కల్వకుంట్ల తారక స్వాగతం సుస్వాగతం సభ్యులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కోల్పల్లి శ్రీ మహాకాళి ప్రతిష్టాపన, గణపతి మహాకాళి యంత్ర స్థాపన, అదేవిధంగా సింహయంత్ర స్థాపనతో పాటుగా ఇప్పుడు ధ్వజస్తంభ ప్రతిష్టాపన యంత్ర స్థాపన జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఈ యొక్క యంత్రాన్ని ఇక్కడ స్థాపన చేస్తూ ఉంటారు. ఎవరు అడ్డంకం అసలు చేస్తూ ఉన్నాము.